నువ్వు అనుకుంటే అవద్దు స్వామి. ఉమ్. ఏమనుకుంటే ఏమవుద్ది అనుకున్నాను నేను. ఆవిడ ఏమన్నా చిన్న చితకా మనిషి, ఒక ఎమ్మెల్యే. నువ్వు అనుకుంటే అయిపోద్ది స్వామి, నవ్వేసుకుంటుంది ఆవిడే లోపల. ఇది అనవసరంగా అన్నం వెళ్ళి ఇంత అర్హత లేదు ఇక్కడికి అనుకున్నది. ఆవిడ ఆ మాట చెప్పినట్టు నవ్వుకుంటూ ఉంటుంది చూడండి, సిగ్గుపడతా ఉంటుంది. ఇలాంటి వాడిని మనం పోడాల్సి వస్తుందని. ఓకే. రెండు అంటే ప్రధానమైన చెప్తా. కరణం ధర్మశ్రీ అని ఉంటాడు చోడవరం. మామూలుగా అతను డిబేట్లలో గట్టా గట్టిగా మాట్లాడతాడు, పార్టీ వాయిస్ గట్టిగా అనిపిస్తారు, చదువుకున్నవాడు అనుకుంటా. టీచర్ ఆయన టీచర్ అండి, టీచర్ చెప్పినట్టుగా మంచిగానే చేస్తారు. ఆయన ఈయన పెంచాలు పడతాడు. అవును, మామూలు పద్యాలు కదా. అంతేకాకుండా కురపాము తర్వాత పార్థిపురం దగ్గర ఎమ్మెల్యే ఆవిడ ఉండే, డిప్యూటీ సీఎం కూడా చేసింది ఒక ఆవిడ. ఆవిడ ఈ మీద రీల్స్ కూడా చేసి. ఇక అవకాశం దొరికినప్పుడల్లా అంబటి రాంబాబు కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ, లేకపోతే మిగతా ఎమ్మెల్యేలు కానీ, రోజా గారు జగనన్న అంటే ఒక రకంగా లేపేది. ఈ అసెంబ్లీలో ఇలాగా ఈయన మీద జాకీలు కాదు, ప్రొక్లైన్మెంట్ లేపేసేవారు. జాకీలు తెలియదు, ప్రొక్లైన్మెంట్ ఎత్తేసేవారు. ఈయన ఫీలింగ్ చూడాలంట. ఆయన రియాక్షన్ అంతా కూడా అతను జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడిపోయేవాడు, అదో రకమైన నవ్వు నవ్వేవాడు. ఆ నవ్వు నాకు ఏమనిపించింది అంటే, వీళ్ళంతా పిచ్చోళ్ళు నా గురించి తెలియక ఎలా మాట్లాడుతున్నారో అనుకునేవాడు అన్నమాట లోపల. అనేవాడు అలాగా అలా కూడుతుంటే.